నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ నువ్వే నా ప్రాణం పార్ట్ 5. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, చూడ్డానికి కూడా నచ్చని వాడితో ముద్దు వరకు వెళ్ళావా? వర్ష కుంటెగా అడిగింది. ఏదో మత్తులో జరిగిపోయింది అంది మెల్లగా. వాడి పరిస్థితి కూడా అంతే. నీ మీద మైకంతో కంట్రోల్ తప్పాడు. అంతేకాని వాడు చెడ్డవాడు కాదు. మన ఆఫీస్లో వాడి వెంట ఎంతమంది అమ్మాయిలు పడుతున్నా కానీ ఎవరిని కన్నెత్తి చూడడు. వాడు వెంటపడే ఒకే ఒక అమ్మాయివి నువ్వే. నిన్ను వాడిష్టపడుతున్నాడు. నీ మనసేంటో వాడికి అర్థమైంది. అందుకే వాడి ఫీలింగ్స్ని కిస్ రూపంలో తెలియజేశాడు. వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పేసి వెళ్ళిపోయింది వర్ష. 6 ఆలోచనల్లో పడిపోయింది. 3 రోజుల వరకు యష్ ఆఫీస్లో కనపడలేదు. అతను పక్కన ఉండడం ఇష్టం లేదు అనుకున్న 6 అతను పక్కన లేకపోయేసరికి మనసంతా బాధగా అనిపించసాగింది. అతన్ని చూడాలని పదే పదే అనిపిస్తుంది. అయినా నేను అతని గురించి ఎందుకు బాధపడాలి? అతను పెట్టిన ముద్దు గుర్తొచ్చి అతని మీద కోపం వచ్చేది. అతను చేసింది తప్పు. నా ఇష్టం తెలుసుకోకుండా అడ్వాన్స్ అవ్వడం తప్పు కదా. నేను అతనికి దూరంగా ఉండడమే కరెక్ట్ అనుకుంది. యష్ ఏదో ఆట పట్టిద్దాం అనుకున్నాడు కానీ మైకంలో అలా జరిగిపోయింది. ఆ విషయం ఆరుని చాలా బాధపెట్టింది. 3 రోజుల తర్వాత ఆఫీస్లో కనిపించాడు యష్. అతని చూడగానే మొహంలో వెలుగు వచ్చి చేరింది ఆరుకి. చిరునవ్వుతో అతనికి ఎదురుగా వెళ్ళి నుంచుంది. అతను ఆమెను పట్టించుకోకుండా పక్క నుండి వెళ్ళిపోయాడు. దాంతో కోపం వచ్చింది ఆరుకి. ఏంటితను ఏదో పాపంలే అని మాట్లాడదామని వెళ్తే ఎంత టెక్కు చూపిస్తున్నాడు అని తిట్టుకుంది. లంచ్ టైంలో వర్షతో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది. అప్పటికి అర్జున్ యష్ క్యాంటీన్లో ఉన్నారు. ఆరు రావడం చూసి యష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన వల్లే అతను తినకుండా వెళ్ళిపోయాడు అని బాధగా అనిపించింది. తనకి కూడా తినాలి అనిపించక ఏదో తిన్నాననిపించి వర్క్లో మునిగిపోయింది. వర్క్లో డౌట్ వంక పెట్టుకుని యష్ దగ్గరికి వెళ్తే, వర్ష ఈ డౌట్ క్లియర్ చేయి అని వర్షకి అప్పచెప్పాడు. అతను అవాయిడ్ చేస్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆరుకి. సాయంత్రం అతను వెళ్ళిపోతుంటే అతని వెనకాలే వచ్చి, ఏంటండి మీరు మాట్లాడినా కూడా పట్టించుకోవట్లేదు? మీరు చేసిన పనికి సారీ చెప్పకుండా నా మీదే కోపంగా ఉన్నారు అంది. కోపమా? నాకు ఎవరి మీద కోపం లేదు అని వెళ్ళబోయాడు. నేను మాట్లాడుతుంటే కూడా వెళ్ళిపోతున్నారు. మీరు చేసింది తప్పే కదా అంది. అమ్మ తల్లి నీకు దండం. నేను చేసింది ముమ్మాటికి తప్పే ఒప్పుకుంటున్నాను. దూరంగా ఉంటానని చెప్పినట్టే దూరంగా ఉంటున్నా. అసలు ఎదురుపడకూడదు అంటే చెప్పు. ట్రాన్స్ఫర్ పెట్టించుకుని వేరే బ్రాంచ్కి వెళ్తా, సరేనా అని కోపంగా చెప్పి పక్క నుండి వెళ్ళిపోయాడు. ఎంత పొగరితనికి! ఏదో పాపమని అన్నీ మర్చిపోయి మాట్లాడితే బాగా ఎక్కువ చేస్తున్నాడు. పోతే పోని నాకెందుకు? ఇక నుండి నేను కూడా అతన్ని పట్టించుకోకుండా నా పనేదో నేను చూసుకుంటాను అని అనుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆరు ఆరు ఏం చేశావే నన్ను? నిద్ర కూడా పట్టట్లేదు. ముద్దు పెట్టినందుకు నీకు దూరంగా ఉండడమా? నా వల్ల కావట్లేదే అని బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ అర్జున్ వైపు చూశాడు. గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నీ అబ్బా, నేను నిద్రపట్టక ఏడుస్తుంటే నువ్వు హ్యాపీగా నిద్రపోతావారా అని కాలుతో ఒక తన్ను తన్నగా కింద పడ్డాడు. అమ్మ అంటూ నడుం మీద చెయ్యి వేసి లేచాడు. ఒరేయ్, అలా తన్నావేంట్రా? కొంచెం ఉంటే నా నడుం విరిగిపోయేది అన్నాడు. ఆరాధ్య నాకు నిద్ర లేకుండా చేస్తుందిరా, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలరా అని యష్ అంటూ ఉంటే, ఒరేయ్ టైం చూడరా, అర్ధరాత్రి అయింది. ఈ టైంలో నీ గోలేంట్రా? నీకు నిద్ర రాకపోతే నా నిద్ర కూడా చెడగొడతావా దుర్మార్గుడా అని బయటకు వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. యష్ ఆరు ఆలోచనలతో ఎప్పటికో పడుకున్నాడు. మరుసటి రోజు కూడా ఆఫీస్లో ఆరుని పట్టించుకున్నట్లే ఉన్నాడు యష్. లంచ్లో ఆరు రాను అంటే బలవంతంగా తీసుకెళ్ళింది వర్ష. క్యాంటీన్లో ఆరుని చూసి యష్ పక్క టేబుల్పై వెళ్ళి కూర్చోవడంతో అర్జున్ అతనితో పాటు కూర్చున్నాడు. లంచ్ చేస్తూ ఉండగా, అరే యష్, నీ పిల్ల నీకోసమే వస్తుందిరా అన్నాడు అర్జున్ రూహిని చూపిస్తూ. ఎవరా అన్నట్టు వెనక్కి తిరిగి చూసిన ఆరు రూహిని చూసి నూరెళ్ళబట్టింది. ఫార్మల్ లైట్ బ్లూ కలర్ షర్ట్ విత్ ఫార్మల్ బ్లాక్ ట్రౌజర్, ఫ్రీగా వదిలేసిన హెయిర్, హై హీల్స్ వేసుకుని స్టైలిష్గా నవ్వుతూ వచ్చి యష్ పక్కన కూర్చున్న తనని చూసి జెలసీగా ఫీల్ అయింది ఆరు. హాయ్ యష్, ఈ 10 days నేను చాలా మిస్ అయ్యాను తెలుసా అంటూ చాలా క్లోజ్గా రూహి మాట్లాడుతూ ఉంటే ఒళ్ళంతా మండిపోతున్నట్టు ఉంది ఆరుకి. తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తూ వాళ్ళిద్దరి వైపు కొరా కొరా చూస్తున్న ఆరుని చూసి నవ్వుకొని, తను రూహి, యష్ అంటే పిచ్చి. 1 year నుండి వాని లైన్లో పెట్టాలని తెగ ట్రై చేస్తుంది అంది వర్ష. ఆరుకి గుండెల్లో గుబులు మొదలైంది.
అంటే నా మీద కోపంతో దానికి ఓకే చెప్తాడా ఏంటి అని టెన్షన్తో తినాలి అనిపించక, నువ్వు తినేసిరా నేను వెళ్తున్నా అంటూ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది. ఒకవైపు రూహితో మాట్లాడుతూనే ఆరుని ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు యష్. లోపలికి వచ్చి సిస్టమ్ ముందు కూర్చొని తల పట్టుకుంది. నేనెందుకు ఇలా అయిపోతున్నాను? అతను ఎవరితో తిరిగితే నాకేంటి, అతను ఎవరిని ప్రేమిస్తే నాకేంటి అని అనుకొని మరుక్షణమే అమ్మో నిజంగా తనని ప్రేమిస్తాడా అని టెన్షన్ పడిపోసాగింది. ఆ రోజంతా ఇదే ఆలోచనలతో పిచ్చెక్కిపోయింది ఆరుకి. అర్జున్ వీళ్ళిద్దరిని చూస్తే మనకి పిచ్చెక్కేలా ఉందిరా. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, కానీ పిచ్చి ఆలోచనలతో దూరంగా ఉంటున్నారు. వీళ్ళని ఎలా అయినా దగ్గర చేయాలి అంది వర్ష. ఏం చేద్దామే మరి అన్నాడు అర్జున్ ఆలోచిస్తూ. వర్ష ఏదో ఆలోచిస్తూ ఆరు బైక్ని చూసి ఐడియా అని బైక్ దగ్గరికి వెళ్ళి మెల్లగా టైర్లో గాలి తీసేసింది. ఏం చేస్తున్నావే? గాలి తీస్తే అది రూమ్కెలా వెళ్తుందే అన్నాడు అర్జున్. అది వెళ్ళలేదు, యష్ తీసుకెళ్తాడు అంది నవ్వుతూ. సూపర్ అని హైఫై ఇచ్చి వాళ్ళిద్దరి రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో యష్ వచ్చి బైక్ తీయడంతో అర్జున్ యష్కి అడ్డుగా బైక్ ఆపి, మేమిద్దరం షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావారా అని అడిగాడు అర్జున్. మీ ఇద్దరి మధ్య నేనెందుకురా? మీ రొమాన్స్ చూడ్డానికా? బండి అడ్డు తీరా వెళ్ళాలి అని యష్ అంటూ ఉంటే, అది కాదురా అంటూ యష్ని మాటల్లో పెట్టి ఆరు కోసం చూస్తున్నాడు. సంబంధం లేకుండా మాట్లాడుతుంటే యష్కి చిరాకొచ్చింది. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, నీకైనా అర్థమవుతుందా అన్నాడు యష్ అసహనంగా. నువ్వు ఉండరా బాబు, ఈ ఆరాధ్య ఇంకా రావట్లేదేంటి, త్వరగా రా తల్లి అని మనసులోనే అనుకుంటున్నాడు. అప్పటికి ఆరు వస్తూ కనిపించడంతో అమ్మయ్య అనుకొని ఆరు స్కూటీ దగ్గరికి వచ్చేవరికి యష్ని కదలనివ్వలేదు అర్జున్. ఆరు స్కూటీ చూసుకుని టెన్షన్గా చుట్టూ చూసింది. వర్షని చూసి దగ్గరికి వచ్చి, నా స్కూటీ పంచర్ అయినట్టుంది, నీతో పాటు వస్తాను అంది ఆరు. నేనిప్పుడు రూమ్కి వెళ్ళట్లేదు, అర్జున్ నేను షాపింగ్కి వెళ్తున్నాం, ఒక పని చెయ్యి అని తన చెయ్యి పట్టుకుని యష్ అర్జున్ దగ్గరికి తీసుకువచ్చింది వర్ష. యష్ ఆరు స్కూటీ పంచర్ అయిందట, తనని మా రూమ్ దగ్గర డ్రాప్ చేయవా అంది వర్ష. యష్ ఆరు వైపు చూసి వర్ష వైపు తిరిగి, ఎలా కనిపిస్తున్నాను నీకు, నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నావా, ఆటోలో వెళ్ళమను అని రెక్లెస్గా చెప్పాడు. రేయ్ ఎందుకు అలా చేస్తావు, నువ్వు వెళ్ళేది అటు నుండే కదా, దించేయి, ఆరు రా నువ్వెక్కు అంది. వద్దులేండి, నేను ఆటోలోనో బస్సులోనో వెళ్తాలేండి అని వర్ష చెయ్యి విదిలించుకుని యష్ని కోపంగా చూస్తూ ఫాస్ట్గా బయటకు నడిచింది. వర్ష అర్జున్ నీరసంగా యష్ వైపు చూస్తుంటే యష్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు కలవాలని ప్లాన్ చేస్తే ఇలా జరిగిందేంట్రా అంది వర్ష. మన ప్రయత్నం మనం చేశాం, రా షాపింగ్కి వెళ్దాం అని ఇద్దరూ షాపింగ్కి వెళ్ళిపోయారు. ఆరు బయటికి వచ్చి టెన్షన్గా బస్టాప్లో అటూ ఇటూ తిరుగుతుంది. మార్నింగ్ హడావిడిలో పర్స్ తేవడం మర్చిపోయింది. బస్లో వెళ్దామంటే మనీ లేవు, ఆటోలో వెళ్తే రూమ్ దగ్గరికి వెళ్ళాకైనా ఇవ్వచ్చు అనుకుంటే ఒక్కటి ఖాళీగా రావడం లేదు. ఏం చేయాలో అర్థం కాక గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్గా చూస్తుంది. యష్ దూరం నుండి తనని గమనిస్తున్నాడు. ఎంతసేపటికి ఆరు అక్కడి నుండి కదలకపోవడంతో చిర్రెత్తుకొచ్చింది. బైక్ మీద వచ్చి తన ఎదురుగా ఆపాడు. యష్ని చూడగానే ధైర్యం వచ్చేసింది ఆరుకి. యష్ కోపంగా తనను చూస్తుండడంతో తలదించుకుని, పర్స్ తేవడం మర్చిపోయాను అంది. సరే ఎక్కు అన్నాడు. ఏం మాట్లాడకుండా బైక్ ఎక్కి కూర్చుంది. అతను బైక్ స్టార్ట్ చేయగానే అతని స్పీడ్ ముందే తెలుసు కాబట్టి అతని నడుం చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంది. యష్ వెనక్కి తల తిప్పి తనని చూశాడు. అంటే మీరు స్పీడ్గా వెళ్తారు కదా అని పట్టుకున్నాను అంది చిన్నగా. యష్ ఇంకేం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేశాడు. చల్లని గాలి ఒంటిని తాకుతుంటే అప్పటి వరకు పడిన టెన్షన్ మొత్తం పోయి హాయిగా అనిపించి కళ్ళు మూసుకొని ఆ గాలిని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. యష్ ముద్దు పెట్టిన సంఘటన కళ్ళ ముందు మెదిలి సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటుంది. ముందున్న అద్దంలో ఆరుని గమనిస్తున్నాడు యష్. ఈ పిచ్చిదానికి ఏమైంది, తనలో తానే నవ్వుకుంటుంది అని మనసులోనే అనుకుంటున్నాడు. రూమ్ దగ్గర బైక్ ఆపడంతో దిగి యష్ వైపు నవ్వుతూ చూసింది. థ్యాంక్స్, లోపలికి రావచ్చు కదా అంది. ఏం పర్లేదు, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. ఎందుకండి అలా కోపంగా ఉంటారు, ఇంతకు ముందులా మామూలుగా మాట్లాడొచ్చు కదా, మీరు చేసిన దానికి భయం వేసి అలా మాట్లాడాను, కానీ మీరు ఇంతగా బాధపడతారనుకోలేదు, మళ్ళీ ముందులా ఫ్రెండ్స్లా ఉండొచ్చు కదా ప్లీజ్ అంది దీనంగా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్తగా ఎవరు అవసరం లేదు, మూసుకొని లోపలికి వెళ్ళవే అని కోపంగా అనేసరికి ఆరు మొహం మార్చుకుని లోపలికి వెళ్ళిపోయింది.
యష్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఫ్రెండ్, నిన్ను ఫ్రెండ్లా నేను చూడలేనే. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నీ మీదున్నది కోపం కాదు. నీకు దగ్గరగా ఉంటే తొందరపడి నిన్ను ఎక్కడ దూరం చేసుకుంటానో అని భయం. దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అలా అని నీకు దూరంగా ఉండడం కూడా నా వల్ల కావట్లేదే. కానీ తప్పదు. నాలా నువ్వు కూడా ఫీల్ అయినప్పుడే నీ అంతటి నువ్వే నాకు దగ్గరవుతావు. అప్పటి వరకు ఈ దూరం తప్పదు బంగారం. ఐఎమ్ సారీ, మిస్ యూ సో మచ్ అని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు క్లయింట్తో వీడియో కాల్ ఉండడంతో నీట్గా షేవ్ చేసుకుని వైట్ ఫార్మల్ షర్ట్ బ్లాక్ పాయింట్ నీట్గా టక్ చేసుకుని వచ్చిన యష్ని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది ఆరు. ఎంత ముద్దుగా ఉన్నాడు. రోజు ఇలాగే ఉండొచ్చు కదా, నాదిష్టే తగిలేలా ఉంది అని దూరం నుండి అతని చుట్టూ తిప్పి మెటికలు విరిచింది. ఏంటి అంత ముద్దొస్తున్నాడా మీ ఓడు అంటూ నవ్వుతూ వచ్చింది వర్ష. అదేం లేదు అని చిన్నగా గొనుక్కుని లోపలికి కదిలింది. మీటింగ్ ఉండడంతో టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మీటింగ్ హాల్లో కూర్చున్నారు. క్లయింట్ వీడియో కాల్లో ప్రాజెక్ట్ సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బా ఎంత హాట్గా ఉన్నాడు యష్ ఈరోజు, చూస్తుంటే కొరుక్కు తినాలి అనిపిస్తుంది అని రూహి పక్కనే ఉన్న అమ్మాయితో గుసగుసగా చెప్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న ఆరు చెవిలో పడ్డాయి ఆ మాటలు. దొంగ మొహాలు, నా యష్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారో చూడు అని తిట్టుకుంటున్న తనకి యష్ పిలుస్తున్నా వినిపించలేదు. నిన్నే పిలుస్తున్నారు అని పక్కన చరణ్ అనడంతో క్లయింట్కి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. మీటింగ్ అంతా అయిపోయి అందరూ బయటికి వెళ్ళిపోతుంటే మిస్ ఆరాధ్య నువ్వు వెయిట్ చేయి అని యష్ అనడంతో అలాగే కూర్చొని ఏం చెప్తాడా అని టెన్షన్గా చూస్తుంది. అందరూ వెళ్ళాక తన దగ్గరికి వచ్చి బుద్ధుందా నీకు? క్లయింట్ పిలుస్తుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు? ప్రాజెక్ట్ కూడా సరిగ్గా చేయలేదు. ఎక్కడ ఉంటుంది నీ మైండ్? పని చేయడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఇలా ఆఫీస్కి వచ్చి మా ప్రాణాలు తీయకూడదు. నీ వల్ల నేను మాటలు పడాల్సి వచ్చింది అన్నాడు కోపంగా. యష్ మాటలకి దుఃఖం పొంగుకొచ్చింది ఆరుకి. సారీ అండి, ఇప్పటి నుండి వర్క్ బాగా చేస్తాను, ఇంకోసారి మీకు మాట రానివ్వను అని ఏడుస్తూ వెళ్ళి గ్రౌండ్లో కూర్చుంది. బయటికి వెళ్ళి తనని చూశాడు. మోకాళ్ళలో మొహం దాచుకుని ఏడుస్తుంది. బాధగా అనిపించింది యష్కి. తన గురించి ఆలోచించి సరిగ్గా వర్క్ నేర్చుకోవట్లేదు. మీటింగ్ హాల్లో తను ఏదో లోకంలో ఉండడంతో అందరూ నవ్వారు అని అలా కోపంగా మాట్లాడాడు. మెల్లిగా నడుస్తూ తన దగ్గరికి వెళ్ళి ఆరాధ్య అని పిలిచాడు. కళ్ళ నీళ్లతో తలెత్తి అతని చూసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? యష్ ప్రేమను ఆరు అర్థం చేసుకుంటుందా? ఈ దూరం ఇద్దరిని దగ్గర చేస్తుందా? అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.